మనం జీవితంలో ఎన్నోసార్లు మనం క్షీణించిపోతాం, అలసిపోతాం, ఇంకేం చేయలేమన్న భావన మనసులో తలుక్కుమంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళెవరూ సులభంగా గెలిచిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఓటముల్ని ఎదుర్కొన్నవారు, అవమానాల్ని అనుభవించినవారు, తల దించుకున్న పరిస్థితుల్లోనూ తలెత్తి నిలిచారు. మనల్ని మనమే నమ్ముకోవాలి. నేను చేయగలను అన్న విశ్వాసం ఒక్కటే మన విజయానికి పునాది. ఈ జీవితంలో సమస్యలు తప్పవు, కానీ వాటిని ఓ సవాలుగా చూడగలిగితే అవే మన విజయానికి మెట్లు అవుతాయి. ఎవరైనా మనల్ని చిన్నచూపు చూస్తే మనం వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం విజయమే మన నిజమైన ప్రతిస్పందన. ఓ చిన్న కొవ్వొత్తి చీకట్లో వెలిగితే వేల మందికి దారి చూపగలదు. అలాగే మన మార్గం ఎంత చిన్నదైనా, మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మన కృషి నిజంగా ఉంటే భగవంతుడే మనతో పాటు ఉంటాడు. ఇంకో విషయం, విఫలం కావడానికి ఎప్పటికీ భయపడకండి. ఎందుకంటే విఫలం అవ్వడం అనేది ఒక ప్రయత్నం జరిగిందని, మీరు నిలబడే ప్రయత్నం చేశారని సూచన. కూర్చున్నవాడే తప్పు చేయడు, ఎందుకంటే తను ఎప్పుడూ ఏ ప్రయత్నము చెయ్యడు కూడా. అసలు జీవితం అంటే ఎప్పుడూ సునాయాసంగా ఉండదు, కానీ మనం ఎంత కష్టపడ్డామో, ఎంత సహించామో అంత గొప్ప విజయం మన పాదాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు మారితే మీ ప్రపంచం మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నీవే మార్గం, నీవే గమ్యం, నీవే నీ జీవితాన్ని మార్చుగల శక్తి. మన ఆశయాల కోసం, మన కలల కోసం నడిచే ప్రతి అడుగు వందల మందికి మార్గదర్శకంగా మారుతుంది. అందుకే ఓ చిన్న చిరునవ్వుతో, ఓ విశ్వాసంతో, ఒక దీక్షతో ముందుకు సాగండి. మీ విజయ యాత్ర ప్రారంభించండి ఇప్పుడే.